ట్రంప్ ఎలన్ మాస్క్ మీదన విపరీతమైనటువంటి హోప్స్ అమెరికాలో ఉన్నటువంటి వ్యాపార పారిశ్రామికవేత్తలకి. అదే సందర్భంలో బ్రిటన్లో వీళ్ళ ద్వారా మార్పు వస్తుందా? ఎందుకంటే వీళ్ళు బ్రిటన్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. వాస్తవంగా ఎలన్ మాస్క్ ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి బ్రిటన్ ప్రధానమంత్రి మీదన విపరీతమైనటువంటి నెగిటివ్ చేస్తున్నాడు. తనే ఓపెన్గా కామెంట్లు చేస్తున్నాడు. దానికి ఇటు బ్రిటన్ ప్రధానమంత్రి అతన్ని అవాయిడ్ చేయండి అన్నటువంటి పిలుపులు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. ట్రంప్ కూడా అదే ధోరణిలో ఉన్నాడు. అంటే ఓ రకంగా ఒకప్పుడు ఎవరైతే సోరోస్ గ్రూపు బైడెన్ ద్వారా కానీ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి అమెరికాకి సంబంధించినటువంటి అధ్యక్షుల ద్వారా, క్లింటన్ లాంటి వాళ్ళు, ఒబామా లాంటి వాళ్ళ ద్వారా ఎలా అయితే ఇతర దేశాల కార్యకలాపాలు జోక్యం చేసుకుని వాళ్ళ కథలు నడిపించారో అదే తరహాలో ఇప్పుడు ఎలన్ మాస్క్ ఆ పాత్ర పోషిస్తాడు, సోరోస్ పాత్ర. వీళ్ళిద్దరూ కలిసి బ్రిటన్ రాజకీయాలని శాసిస్తారు, బ్రిటన్ రాజకీయాలను మారుస్తారు, ప్రస్తుత ప్రధానమంత్రి మార్చి యూకే రిఫార్మ్ పార్టీని ముందుకు తీసుకొస్తారు అన్నటువంటి చర్చ బ్రిటన్లో ఆరంభమైంది ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వేళ.